హలో గైస్, వెల్కమ్ టు తెలుగుడు బ్లాగ్స్. ఈరోజు అయితే మీకు కొత్త విషయాలు చెప్తాను. నీతులు అనుకోకండి, మంచి మాటలు అనుకోండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. లెట్స్ స్టార్ట్. మామ గుడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు గంట ఇంకోసారి కొట్టొద్దంట. కొడితే కోరుకున్న కోరికలు నెరవేరవంట. సో మీ దోసు కానీ తీట దోసు కానీ ట్యాగ్ చేయరు. స్నానం చేసేటప్పుడు అంట ఒక కాలుని ఇంకో కాలుతో రుద్దొద్దంట. సో పేదరికం వస్తుందంట, రుద్దకుర్రు ముందే పేదోళ్ళం. ఇంకా ఈ విషయానికి వచ్చేసరికి ఆడోళ్ళకి నిద్రపోయే ముందు బాసన్లు అట్లనే వదిలేసి పండుకుంటారు చాలామంది. ఈ మధ్య లేడీస్ మ్యాక్సిమం అట్లనే వండుకుంటారు. సో వాళ్ళకేం చెప్పలేం మనం. కాకపోతే అడ్వైస్ ఏంటంటే నిద్రపోయేటప్పుడు అట్లా వదిలేసి పడుకుంటే ఇంట్లోకి దరిద్రం అంట, అష్టదరిద్రం అంట. ఆడవాళ్ళు కూడా దరిద్రం అయిపోతారంట. ఇంకొకటి ఏంటంటే ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు చేసేటోళ్ళు ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది ఈవినింగ్ పూట అని చెప్పి ఏం చేస్తారంటే తలుపేసుకొని కూర్చుంటారు. లేకపోతే కొంతమంది, అందరేం కూర్చోరు తలుపేసుకొని, కొంతమంది కూర్చుంటారు కదా. సో తలుపు వేయొద్దంట, తలుపు ఓపెన్ ఉంచాలంట సాయంత్రం పూట బిఫోర్ 6 ముందే ఓపెన్ చేసి పెట్టేయాలి తలుపులు. సో అట్లా పండుకోవద్దు కూడా. అండ్ పండుకునేది అది అందరికి తెలుసు, కానీ డోర్ది కొంతమందికి తెలియదు. సో చెప్తున్నా. సో ఇంకో విషయం ఏంటంటే ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలంట. సో మన మొగళ్ళకి అదృష్టం, దురదృష్టవంతులు అయిపోయినాం మనం. కానీ సో ఆడపిల్ల పుట్టాలంటే నిజంగా అదృష్టం ఉండాలంట. ఒకవేళ ఏదైనా ఇంట్లో ఆడపిల్ల పుట్టాలి అనుకుంటే వాడు ఆయనది పోయిన జన్మలో ఏదైనా మంచి దాన ధర్మాలు, మంచి పనులు చేసి ఉండాలంట. అయితేనే వాళ్ళ ఇంట్లో పుడతారంట ఆడపిల్లలు. దేవుడు సెలెక్ట్ చేసి మరి పంపుతాడంట. ప్లస్ ఇంకొకటి ఏంది, ఇంట్లో పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు మోయగలిగితేనే వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల వస్తుందంట. కానీ ఇది కరెక్ట్ అనిపించలే నాకు. పురాణంలో ఉన్నాయంట, మనకు తెలియదు. ఏదో తెలిసింది ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే మీరు మూఢో నమ్మకం అనుకోవచ్చు, కాకపోతే మన హిందూస్ కొంతమంది అయితే నమ్ముతారు. మన తెలుగు వాళ్ళు బాగా దేవుణ్ణి అట్లా నమ్మేటోళ్ళు కొంతమంది నమ్ముతారు అన్నమాట. అదే పిల్లడ్డం వస్తాయి అది ఇది అని అంటారు కదా, అట్లాంటి వాళ్ళు బాగా నమ్ముతారు. ఏంటంటే ఏదైనా పని సక్సెస్ అవ్వాలంటే ఒక చిటికెడు ఉప్పు అంట, ఏదో ఫింగర్లో ఇంత ఉప్పు తీసుకొని వెళ్ళేటప్పుడు ముంగట ఇట్లా వేసి వెళ్ళాలంట. సో సక్సెస్ అవుతుందంట. మనకైతే తెలియదు, ట్రై చేద్దాం మనం కూడా ఎప్పుడైనా. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన మమ్మీస్కి చెప్పేది ఏంటంటే, ఈ లేడీస్కి బాగా చెప్పే విషయం ఏంటంటే, మన ఇంట్లో మన బట్టలు కానీ, పిల్లల బట్టలు కానీ, వాళ్ళ బట్టలు కానీ, ఎవరి బట్టలు కానీ పాతవి అయిపోయినాయి అనుకో, ఏం చేస్తారు, తీసుకుంటారు, ఫ్లోరింగ్కి వేస్తారు, దన్న రుద్దుతారు, లేకపోతే బాసన్లు తోముతారు, ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇంకా కానీ అట్లా చేయొద్దంట. దానికి మన బాడీకి చాలా రిలేషన్ ఉంటుందంట. మన ఎనర్జీ అనేది ఆ బట్టలకి అటాచ్ అయి ఉంటుందంట. సో దానివల్ల చాలా నెగిటివిటీ వస్తుంది, మనం చాలా డ్యామేజ్ అవుతామంట. ఇంకా ఏమైనా చెప్పాలంటే మొత్తం దాని లెక్క లైఫ్ అయిపోతుంది మనది. అట్లా అంటారంట. అట్లా వాడొద్దు. చాలా వరకు చాలామంది వాడతారంట. సో ఎందుకు తెలిసి కూడా అట్లా చేసుకోవడం అవసరమా? ఏదో కొత్త వేరే బట్ట తెచ్చి తుడుచుకోవచ్చు కదా. సో వాడిన బట్టలు మాత్రం అట్లా వాడకండి అంట. అంటే ఫ్లోరింగ్ తుడవడానికి కానీ మసి బట్టలాగా వాడొద్దంట. ఈరోజుకైతే ఇంతే నీతులు. ఎక్కువ నీతులు మాట్లాడితే బూతులు అయిపోతాయి. సో బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.